హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ అంటే సెకండ్ సెమిస్టర్లో మేజర్ మైనర్ అనే పేపర్స్ ఉంటాయి. సో మేజర్కైనా మైనర్కైనా ఈ పేపర్, ఇప్పుడు చెప్పబోయే పేపర్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. ఓకేనా? ఎస్. మరి అందులో యూనిట్ 1కి సంబంధించిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క సెమిస్టర్లో మొత్తం మన ఏపీ స్టేట్లో 13 యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో సంబంధించిన అన్ని యూనివర్సిటీస్లో సిలబస్ ఒకటే. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం అనేది రాస్తున్నాను. కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ అని. ఓకేనా? ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వైయా, లీనియర్ ఇన్ ఎక్సా అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ వై అని గుర్తుపట్టాలి. వైలో వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ ఎక్స్ అని గుర్తుపట్టాలి. ఓకేనా? ఇక్కడ మీరు చెప్పండి, ఎక్స్ వేరియబుల్ 1 టైం ఉంది, ఇక్కడ 1 టైం అంటే 2 టైమ్స్ ఉంది. వై వేరియబుల్ ఒక్కసారి మాత్రమే ఉంది సార్. సార్ ఇక్కడ వై ఉంది కదా సార్, అది వై వేరియబుల్ కాదు సార్. ఓకే, కాబట్టి ఎక్కువగా ఎక్స్లో ఉన్నాయి, డెఫినెట్గా మనము లీనియర్ ఇన్ వై మెథడ్ని అప్లై చేయాలి. మరి లీనియర్ ఇన్ వై అంటే ఏంటి సార్? మనం ఇచ్చిన ఈక్వేషన్ని ఇట్లా రాసుకోవాలి. డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎస్. ఇలా రాసుకున్న తర్వాత పి ఆఫ్ ఎక్స్ని క్యూ ఆఫ్ ఎక్స్ని కనుక్కుంటాం. అలా కనుక్కున్న తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏమంటే ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మరి ఫస్ట్ మనం ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కున్న తర్వాత ఈ పవర్ని అప్లై చేద్దాం. ఎస్, మన గివెన్ డిఈకి జనరల్ సొల్యూషన్ ఏమంటే ఇది లీనియర్ ఇన్ వై కాబట్టి వై ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో ఇది అన్నమాట. సో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం ఎక్కువగా మీ యొక్క ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. మరి చూద్దాం. సో ఫస్ట్ నేను ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. ఓకే, సో గివెన్ డిఈ ఈజ్ ఏంటి? కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్. ఓకే, నేనేం చెప్పాను స్టార్టింగ్లో? డివై బై డిఎక్స్ కోఎఫిషియంట్ ఏం ఉండకూడదు అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఉండకూడదు అంటే కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేస్తాం. సో డివైడింగ్ విత్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేసేస్తున్నాను. సో కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో డివై బై డిఎక్స్ ప్లస్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ పక్కన వై ఉంటుంది, ఎందుకంటే పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై సపరేట్గా ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇంకొక స్టెప్ అరేంజ్ చేస్తున్నా. సో డివై బై డిఎక్స్ ప్లస్ 1 బై కాస్ ఏంటి? సీకెంట్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఎక్స్ అవుద్ది. 1 బై సైన్ స్క్వేర్ కొసీకెంట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి 1 బై కాస్ ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ ఎక్స్ పక్కన వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ రాశాను. 1 బై కాస్ స్క్వేర్ని ఏం రాసుకోవచ్చు దీని ప్రకారం? సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా? ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లీనియర్ ఇన్ వై లాగా ఉంది. డివై బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఎస్, దిస్ ఈజ్ ఏ లీనియర్
equation. This is a linear equation in y. మరి స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ the above equation with dy by dx plus p of x into y is equal to q of x. దీంతో కంపేర్ చేయాలి. వేర్ p of x అంటే y కోఎఫిషియంట్ ఇదంతా, q of x is equal to రైట్ సైడ్ లో ఉండేదంతా q of x. కాబట్టి అదే రాస్తున్నాను. వేర్ p of x is equal to secant square x and q of x is equal to tan x into secant square x. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఐఎఫ్ ని కనుక్కుందాం. ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x dx. ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. సో ఇంటెగ్రల్ p of x into dx which is equal to ఇంటెగ్రల్ secant square x. డైరెక్ట్ ఫార్ములా సార్ ఇది. ఇంటెగ్రల్ secant square x tan x, ఇంటెగ్రల్ cosecant square x మైనస్ cot x. కాబట్టి ఇంటెగ్రల్ secant square x కి ఫార్ములా tan x. ఇంటెగ్రల్ p of x into dx. ఓకే, మరి నెక్స్ట్ ఏమంటే ఐఎఫ్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటెగ్రల్ p of x into dx. సో దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ tan x. ఓకే, సో దిస్ ఈజ్ ఐఎఫ్ ని క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇక జనరల్ సొల్యూషన్ ని కనుక్కుందాం. ఇక్కడ నోట్ చేస్తున్నా. So therefore general solution to the given d is so formula ఇది linear in y కాబట్టి y into if. So y into integrating factor is equal to integral q of x into if into dx plus c. సో y into integrating factor ఇందాకే కనుక్కున్నాం e పవర్ tan x is equal to integral q of x అంటే ఇదే కదా tan x into secant square x. ఓకే, మళ్ళీ if అంటే e పవర్ tan x into dx plus s. నెక్స్ట్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుద్ది. మరి ఎలా చేయాలి సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్ ని అప్లై చేయాలి. ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు tan x దానికి కాంబినేషన్ secant square x ఉంటే tan x ని t అనుకోండి. ఎందుకంటే tan x యొక్క డిఫరెన్షియేషన్ t అయిపోద్ది. ఓకేనా? ఎస్, గుర్తుంచుకోండి. సో పుట్ tan x is equal to t. వేరియబుల్స్ ని x నుంచి t కి మార్చేస్తున్నా. ఇప్పుడు x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా బోత్ సైడ్. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. చెప్పండి, tan x యొక్క డిఫరెన్షియేషన్ secant square x. రైట్ సైడ్ లో ఉన్న t ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt బై dx. ఆ dx అనేది లెఫ్ట్ సైడ్ కి వస్తే ఇంటూ dx అవుతుంది ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని మన ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో లెఫ్ట్ సైడ్ లో అలానే రాయాలి. y ఇంటూ e పవర్ tan x ఈజ్ ఈక్వల్ టు, చూడండి, tan x బదులు ఏం రాయొచ్చు? t రాయొచ్చు. ఈ పవర్ ఇది పక్కన పెట్టండి. secant square x dx బదులు dt రాద్దాం. ఈ పవర్ tan x అంటే t ఇంకా dt. ఎస్, మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించవచ్చు. అయితే నేను షార్ట్ కట్ ని అప్లై చేస్తున్నాను. యారో మార్క్ మెథడ్ అని చెప్పాను కదా. మరి షార్ట్ కట్ ఎట్లా చెప్పాలంటే చూడండి,
సో ఈ పవర్ టీకి డిఫరెన్షియేషన్ చేయండి, ఈ పవర్ టీని ఇంకొకసారి చేయండి, ఈ పవర్ టీని ఎన్నిసార్లు చేసినా ఈ పవర్ టీ. నెక్స్ట్ టీ యొక్క డిఫరెన్షియేషన్ 1కి 0 అంటే 2 సార్లు డిఫరెన్షియేషన్ చేస్తేనే 0 అయిపోతుంది, అవునా? ఎస్. మరి ఇక్కడ 0 అయ్యేది రెండిట్లో టీ కాబట్టి ఆ టీని రైట్ సైడ్లో తీసుకొని మిగిలిన దాన్ని లెఫ్ట్ సైడ్లో. సో చూడండి, ఈ పవర్ టీ టెన్స్ టు టీ. ఇక టీకి పవర్ 1 ఉంది కాబట్టి ఒక డౌన్ యారో మార్క్ స్టాప్ చేసేయాలి. ఇక టీ స్క్వేర్ ఉందనుకో, టీ స్క్వేర్ని ఇంకా పక్కన డిఫరెన్షియేషన్ చేయాలి, 2 డౌన్ యారో మార్క్స్ వస్తాయి, ఓకేనా? సో దీనికి సంబంధించిన మీరు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్కి సంబంధించిన షార్ట్ కట్స్ ఒక వీడియో చేశాను. సో నా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 9059057424 లింక్ని షేర్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, టీ యొక్క డిఫరెన్షియేషన్ 1 అది ఇక్కడ వేయాలి. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయండి, ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీని, మళ్ళీ ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీని. సో అంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వచ్చిందని ఇక్కడ దీన్ని డిఫరెన్షియేషన్ అంతే, ఓకే? ఇప్పుడు సింబల్స్ వేయాలి, ఇక్కడ వేయకూడదు, ఆల్టర్నేటివ్ సింబల్స్, ఫస్ట్ ప్లస్ మైనస్. ఇప్పుడు యారో మార్క్ని ఎట్లా వేయాలా చూడండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్లో y ఇంటూ ఈ పవర్ tan x అలానే ఉంటుంది. యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, టీ ఇంటూ ఈ పవర్ టీ, ఓకే? నెక్స్ట్ యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మైనస్, ఇది ప్లస్ మైనస్, 1 ఇంటూ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీనే ఇంటిగ్రేషన్ చేసాం ఆల్రెడీ ప్లస్. రెండిట్లోంచి ఈ పవర్ టీని కామన్ తీయండి. సో y ఇంటూ ఈ పవర్ tan x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీని కామన్ తీస్తే ఇంకా టీ -1 ప్లస్ సి ఉంటుంది, ఓకేనా? సో మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి. అయితే ఇక్కడ టీ ఉంది, ఇదంతా దేని వల్ల జరుగుతుంది? సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం, టీ ఈజ్ ఈక్వల్ టు tan x బదులు టీ తీసుకున్నాం కాబట్టి. ఎస్, ఇప్పుడు నేను ఆ సబ్స్టిట్యూషన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. బట్ tan x ఈజ్ ఈక్వల్ టు టీ, y ఇంటూ ఈ పవర్ tan x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ ప్లేస్లో సార్ tan xని సబ్స్టిట్యూట్ చేయండి, ఇంటూ టీ ప్లేస్లో సార్ tan x -1 ప్లస్ సి. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే సెమిస్టర్ 2 మేజర్లో ఇంకొక పేపర్ కూడా ఉంటుంది, సాలిడ్ జామెట్రీ అనే పేపర్. సెకండ్ సెమిస్టర్లో మేజర్ అనేది సాలిడ్ జామెట్రీ అనే పేపర్ ఉంటుంది. సో